హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 43. ఇక కథలోకి వెళ్దాం. వాష్రూమ్లోకి వెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లుకుంది ధరణి. నాప్కిన్తో ఫేస్ తుడుచుకుని గట్టిగా ఊపిరి తీసుకుని గగన్కి కాల్ చేసింది. అతను మొదటిసారి కాల్ లిఫ్ట్ చేయలేదు. మరోసారి అతనికి కాల్ చేసింది. తన మీద ఈ రోజుతో ఈ బ్యాడ్ నేమ్ పోవాలి. అసలు వీళ్ళ మాటలు తను ఎందుకు భరించాలి? ఆ ఉదయ్కి తను తెలిసి మాట్లాడబట్టే కదా ఇదంతా. అదే వేరే వాళ్ళైతే తనని పట్టించుకోరు, హాయిగా ఉద్యోగం చేసుకునేది. అనవసరంగా ఇక్కడికి వచ్చింది. అప్పటికే గగన్ చెప్తూనే ఉన్నాడు, తనే వినిపించుకోలేదు. గగన్ కాసేపటికి కాల్ రిటర్న్ చేశాడు. చెప్పు అన్నాడు. బిజీనా అని అడిగింది. బిజీనే, ఏంటో చెప్పు అంది. అన్నాడు అతను. నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి, చాలా అర్జెంట్, 1 అవర్ అంతే, వచ్చి వెళ్ళిపోదువు. అతనితో మాట్లాడుతుంటే ఎందుకో ఏడుపు వచ్చేసింది ధరణికి. ధైర్యంగా ఉండగలుగుతుంది, కానీ ఆమెకి ఓదార్పు కావాలనిపిస్తుంది. వాట్ హ్యాపెన్ అని అడిగాడు. ఇక్కడికి రా చెప్తాను అన్నది. ఎక్కడికి అని అడిగాడు. మా ఆఫీస్కి. సరే, 1/2 అవర్ అన్నాడు గగన్. వస్తావు కదా? తప్పకుండా, ఎదురు చూస్తూ ఉంటాను అని మరోసారి అడిగింది. ఎదురు చూడనవసరం లేదు, వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. తను చేస్తున్నది కరెక్టేనా? ధరణి 1కి 2 సార్లు ఆలోచించింది. వెంటనే వర్షకి కాల్ చేసింది. చెప్పు ధరణి అని అడిగింది వర్ష. నాకు చిన్న హెల్ప్ కావాలి వర్ష అంది ధరణి. ఏంటది? నా రూమ్లో ల్యాప్టాప్ ఉంటుంది, మొన్న పార్టీ పిక్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, అవన్నీ నాకు షేర్ చేయవా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పిక్స్ అడుగుతున్నారు, కావాలి అర్జెంట్ అన్నది ధరణి. సరే వర్ష చెప్పింది. అక్కడి నుంచి బయటకు వచ్చింది ధరణి. కాసేపటికి వర్ష పిక్స్ అన్నీ పంపించింది ధరణికి. ధరణి, ఏమైంది అలా ఉన్నావు? లావణ్య అడిగింది. ఏం లేదులే, ఆ కరుణ ఉందిగా, కోటింగ్ ఇచ్చి వచ్చాను. అలాగే మన మేనేజర్ గారికి కూడా. ధరణి మాటలకి లావణ్య కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏంటి నువ్వనేది? ధరణి వాళ్ళు మాట్లాడుకున్నది మాటలు, ఆమె ఏం చేసిందో, ఆమె రియాక్షన్ ఏంటో మొత్తం క్లియర్గా లావణ్యకి చెప్పింది. నిజమా? కొట్టావా నువ్వు? నోరు వదిలేసింది లావణ్య. ఇంకా నయం, కొట్టి ఊరుకున్న, చంపేద్దును. అసలు నా క్యారెక్టర్ రిసెర్చ్ చేయడానికి వాళ్ళు ఎవరు? అసలు పక్కవారితో పని ఏంటి? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. పక్క వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడాలని ఆతృత ఈ జనాలకి ఎందుకుంటుందో నాకు అర్థం కాదు. అంత ఖాళీగా ఉన్నారనుకుంటా. ఇవాళ మొత్తం క్లియర్ చేస్తా అంది చాలా గంభీరంగా. వర్ష పంపిన ఫోటోలు చెక్ చేసింది. తను సరిగ్గానే ఆలోచిస్తుందనిపించింది ధరణికి. గగన్ వస్తాడు అని పదే పదే టైం చూసుకోసాగింది. ధరణి బిహేవియర్ అర్థం కానట్టుంది లావణ్య, కానీ ఏదో చేయబోతుందని మాత్రం అర్థమైంది. మరో అరగంట తర్వాత గగన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆమె హడావుడిగా బయటికి వచ్చింది ధరణి. అతని కోట్ తీసేసి కారులో పడేశాడు. అతని దగ్గరికి పరుగులాంటి నడకతో నడిచింది ధరణి. అతని గ్రే కలర్ షర్టు చేతులు మడుచుకుంటూ ఆమె వైపు చూశాడు గగన్. స్వీట్స్ తెచ్చావా అని అడిగింది. ఇవి తినడానికి కాల్ చేశావా? గగన్ ఆమెనే చూస్తూ అడిగాడు. ఆమె ముఖం ముడిచేసింది. స్వీట్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు గగన్. వెళ్ళనా అని అడిగాడు. ఊహు అంటూ టక్కున అతని దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుని, పనుందని చెప్పానుగా అనగానే అతను కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆమె వంక. అతను అలా చూడడంతో గొంతు తగ్గించి 10 minutes అలా వచ్చి వెళ్ళు అంది ముద్దుగా మూతి ముడిచి బ్రతిమాలుతూ ధరణి. ఆమె నడుము చుట్టూ చెయ్యగానే మనం బయట ఉన్నా అంది దూరం జరుగుతూ ధరణి. సో వాట్, ముందు మ్యాటర్కి రా అని అన్నాడు గగన్. తర్వాత చెప్తాను, 10 minutes ప్లీజ్ అంది తల వెనక్కి పెట్టి మరీ బ్రతిమాలుకుంటూ ధరణి. చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి, వస్తే నాకేంటి అని అడిగాడు గగన్. ఆ మాటకి అతని వైపు గుర్రుగా చూసింది. ఏం కావాలేంటి అడిగింది అదే ముచ్చు మొహంతో ధరణి. నాకు కావాల్సింది ఇస్తానని చెప్పు, అప్పుడు చెప్తాను అన్నాడు అతను. అతని పెదవి చివరన నవ్వు చూసి ఆమె గతుక్కుమంది. సరే ఇస్తాను, నువ్వు త్వరగా రా అంటూ ఆమె ముందు నడుస్తుంటే పెదవి విరిచి ఆమెను అనుసరించాడు. తన యాక్సెస్తో గగన్ని కూడా లోపలికి తీసుకెళ్ళింది ధరణి. ఆమె వర్క్ చేసే ఫ్లోర్కి తీసుకెళ్ళి ఇప్పుడే వస్తానంటూ అతని రిసెప్షన్ దగ్గర వదిలేసి ఆమె ముందుకు వెళ్ళింది. ఉదయ్ గాడు ఏమైనా చేసి ఉంటాడా అనేది అతని ఆలోచన. ధరణి ఎందుకు తీసుకొచ్చిందో అని చూస్తున్నాడు అతను. అతనికి అర్థం కాలేదు. మీతో మాట్లాడాలి సార్, ఒకసారి బయటికి వస్తారా? ధరణి మాటలకు ఉదయ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక. ఎక్కడికి ధరణి? ఉత్సాహంగా పైకి లేచాడు ఉదయ్.
మన గురించి మన స్టాఫ్తో మాట్లాడాలి సార్ అన్నది ధరణి చాలా నెమ్మదిగా. ఏం మాట్లాడాలి ధరణి అని అడిగాడు ఉదయ్ అయోమయంగా. మన మధ్య రిలేషన్ సార్, మీరు నాకేమవుతారో అందరికీ తెలియాలి. ధరణి అలా చెప్పగానే ఉదయ్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. అంటే ఇప్పుడు తామిద్దరం బావామరదలని చెబుతుందా? ఓహ్ పూర్ ధరణి, నువ్వలా చెప్తే మన ఇద్దరి మధ్య నిజంగానే ఏదో ఉంది అనుకుంటారు అని ఉదయ్ లోపల నవ్వుకొని ఏమాత్రం బయటపడకుండా అలా ఎందుకు ఏమీ తెలియనట్టే అడిగాడు ఉదయ్. ప్లీజ్ సార్, మీరు బయటకు వస్తారా అని అడిగింది ధరణి బ్రతిమాలుతున్నట్టుగా. అతను సరే అన్నట్టు ధరణి వెనక నడిచాడు. అప్పుడు నవ్వుకున్నాడు అతను. నెమ్మదిగా ధరణి తన వల్ల పడిపోతుందని అతనికి నమ్మకం ఉంది. తన డెస్క్ దగ్గరికి వచ్చి హలో ఆల్ అంటూ పిలవగానే అందరి చూపులు ధరణి వైపు తిప్పారు. ఉదయ్ ఆ వెనకే ఉన్నాడు. ఒక గుడ్ న్యూస్, నాకు త్వరలో పెళ్ళి. ఇప్పుడు మీకు నాకు కాబోయే హస్బెండ్ని పరిచయం చేస్తున్నాను. ఎప్పుడు ఎవరిని పట్టించుకొని ధరణి ఇలా మాట్లాడడంతో అక్కడ కొంతమంది షాక్ కొట్టినట్టు చూశారు. ధరణి ఏం చేస్తుందో అర్థం కాక పిచ్చి మొహం వేసుకుని చూస్తోంది లావణ్య. అంటే ఉదయ్ సార్ ధరణిని పెళ్లి చేసుకుంటారా? అక్కడ ఉన్న వాళ్ళందరి ఆలోచన కూడా అదే. ఉదయ్ అయితే ఆ మాటకి ఆకాశ మంచుల వరకు వెళ్ళొచ్చాడు. అందరికీ ధరణికి ఉదయ్కి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ నిజమే అనిపించింది. ఒక్క నిమిషం అంటూ అందరికీ చెప్పి రిసెప్షన్ వైపు నడిచింది ధరణి. గగన్ ఎవరో తెలియని రిసెప్షనిస్టు మాటలు కలపాలని ట్రై చేస్తుంటే అతను కూల్గా నవ్వుతూ సమాధానం ఇస్తున్నాడు. మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే నమ్మలేకపోతున్నాను అంటూ కళ్ళప్పగించి చూస్తూ మాట్లాడుతోంది ఆ రిసెప్షనిస్ట్. అతను నవ్వి ఊరుకున్నాడు ఆమె ఊహలకి. ఆ దృశ్యం చూసిన ధరణికి ఒళ్ళు మండింది. అందరితో తెగ మాట్లాడుతున్నాడు. పళ్ళు నూరుకుంటూ అతని దగ్గరికి వచ్చింది ధరణి. అతని చేతిని పట్టుకుని రిసెప్షనిస్ట్ వైపు ఒక్క చూపు చూసి రా అంది ధరణి. నీ బ్రెయిన్కి ఏమైనా హోల్ పడిందా ఏంటి? ఆమెను అదోలా చూస్తూ అడిగాడు గగన్. ఆ మాటకి అతని వైపు ఉక్రోషంగా చూసింది ధరణి. అప్పటికే ఆమె చేసిన పనికి చెప్పలేనంత కంగారుగా ఉంది. ఇప్పుడేమో అతను తనకి ఒళ్ళు మండించేస్తున్నాడు. అలాంటి పనులే చేస్తున్నాడు. గగన్ చేతిని పట్టుకుని వస్తున్న ధరణిని చూడగానే ఉదయ్ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. అతనికంతా అయోమయంగా ఉంది ధరణి ప్రవర్తన. ధరణి హస్బెండ్ అని చెప్పింది తన గురించి కాదా, గగన్ గురించా? వెర్రిమొహం వేసుకుని చూడసాగాడు ఉదయ్. ఇతనే అంటూ అందరికీ చెప్పి మమ్మల్ని బ్లెస్ చేయండి అంటూ స్వీట్స్ పంచింది ధరణి. అయోమయంగా అక్కడ ఉన్న ఫ్లోర్లో ఉన్న 20 మంది స్వీట్స్ అందుకున్నారు. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్టు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు గగన్. ఉదయ్కి మాత్రం లోపల భయం వేసింది. గగన్ అక్కడ చూడగానే కాస్త వెనక్కి సర్దుకున్నాడు ఉదయ్. మన ఉదయ్ సార్కి స్వయాన అన్నయ్య. ఉదయ్ సార్కి నేను వదిన్నే అవుతాను అని చెప్పి అప్పటికే ఆశ్చర్యంతో నోర్లు తెలుసుకున్న అందరి వైపు చూసింది ధరణి. అప్పుడు నవ్వాడు గగన్ చిద్విలాసంగా. మీ అందరికీ ఈ విషయం ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు టైం వచ్చింది అంటూ ఓ నవ్వు నవ్వి గగన్ పక్కన నిలబడింది ధరణి. సార్ మీరు ఏంటి ఏం మాట్లాడరు అంటూ ఉదయ్ని పిలిచింది ధరణి. 2 చేతులు పాకెట్లో పెట్టుకుని ధరణి భుజానికి ఆనుకుని కాస్త వెనుకగా నిలబడి ఉన్నాడు గగన్. అవును, ధరణి చెప్పింది నిజమే. కోపం అంతా లోపల దాచుకుంటూ నవ్వడానికి ప్రయత్నం చేస్తూ చెప్పాడు ఉదయ్ ఆ మాట. మీ అందరికీ మా ఫ్యామిలీ పిక్ చూపిస్తాను అంటూ తను ముందుగానే సిద్ధం చేసుకున్న ఫోటోలు చూపించింది ధరణి. ఆ ఫోటోల్లో గగన్ పక్కన ధరణి ఉంది. గగన్ కుటుంబంతో పాటు ఉదయ్ కుటుంబం మొత్తం అక్కడే ఉంది. ఉదయ్ ఆ చివరన ఉన్నాడు. స్టాఫ్ మొత్తానికి సంశయం తీరిపోయినట్టు అనిపించింది. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ ధరణిని అవమానించినందుకు లోపల ఫీల్ అయ్యారు. ఉదయ్కి ధరణి వదిన అవుతుంది కాబట్టి అతను స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని అనుకున్నారు అందరూ. ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ అవమానం జరుగుతుందో అని ఉదయ్కి కొంచెం కంగారు వేసింది. పాలిపోయిన ఉదయ్ మొహం చూసి అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో అందరినీ ఒక్కొక్కరుగా పంపించడం మొదలుపెట్టాడు మేనేజర్. ధరణి వైపు చూసి ఇద్దరు సూపర్గా ఉన్నారన్నట్టు లావణ్య చేత్తో సైగ చేసి నవ్వుతూ వెళ్ళిపోయింది.
ఉదయ్ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా గబగబా తన క్యాబిన్ వైపుకు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. అది చూసి గగన్ ఈగోకి మరింత తృప్తినిచ్చింది. గగన్ అలాగే సూటిగా చూస్తుంటే ధరణి ఒక వెర్రి నవ్వు నవ్వింది. వెళ్దామా అని నెమ్మదిగా అడిగింది అతన్ని. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అని అన్నాడు గగన్. ధరణి గుండ్రంగా తలాడించింది. అతనికి గనుక విషయం తెలిస్తే ఏమంటాడో తెలియదు ఆమెకి. అతనితో చెప్పలేదు అంటాడా, లేకపోతే ఇలా అందరి ముందు చెప్పడం తప్పంటాడా? డెస్క్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని అతనితో పాటు బయటికి నడిచింది ధరణి. ఎక్కువ అన్నాడు. వర్ష వస్తానంది, పీజీ వెతుక్కోవాలట. ఆవేశం చల్లారిపోగానే అతని ముందు ధరణికి బిడియం మేల్కొంది. ఏంటన్నట్టు అర్థం కానట్టు చూశాడు. వర్ష మాట్లాడిందంతా చెప్పి ఒకసారి చూసి వస్తామని చెప్పింది ధరణి. ఏం అక్కర్లేదు, రాజేష్కి చెప్తే వాడే చూస్తాడు. అంత దూరం వెళ్ళి తిరగాల్సిన పని లేదు. నైట్లోపు నీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను అని అన్నాడు గగన్. ధరణి బుద్ధిగా తలాడించింది. కారులో అతని పక్కనే కూర్చుంది ధరణి. అతను ఆఫీస్ వైపుకి వెళ్తుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది ధరణి కాస్త కంగారుగా. అతనేం మాట్లాడలేదు. ప్లీజ్ ప్లీజ్ నేను వెళ్ళిపోతాను, మామయ్య ఉంటారుగా, ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఏం చెప్పాలి? ధరణి పూర్తిగా అతని వైపు తిరిగి అడగడం మొదలుపెట్టింది. ష్ అని అతను ఆమె వైపు చూడగానే నోటి మీద చేయి వేసుకుని ముఖం తిప్పుకుంది కోపంగా. 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆఫీస్ చూసింది, మళ్ళీ ఇన్ని రోజులకి వెళ్తోంది తను. కారు గేటు దాటి లోపలికి ప్రవేశించి సెల్లార్లోకి వెళ్ళిపోయింది. ఇంతకు ముందులా లేదు, చాలా మారిపోయింది. అతనికి ఏదో ఫోన్ కాల్ రావడంతో కారు దిగి ధరణి వైపు రమ్మన్నట్టు సైగ చేశాడు. ఆమె వెంటనే కారు దిగి అతన్ని అనుసరించింది. లెఫ్ట్ వైపుకి వెళ్ళి సరాసరి 6వ అంతస్తుకి బటన్ ప్రెస్ చేశాడు గగన్. దూరంగా ఉన్న ధరణి చేతిని పట్టుకుని దగ్గరికి లాగుతూ కాల్ కట్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టుకున్నాడు. కళ్ళెత్తి చూసింది అతని వైపు. ఆఫీస్లో తన గురించి మాట్లాడుతున్నారు అని చెప్తే వాళ్ళ పాడ కట్టేస్తాడేమో, చాలా జాగ్రత్తగా విషయం చెప్పాలి అనుకుంది ధరణి అతనితో. ఇప్పుడు మామయ్య కూడా ఉంటాడు, ఏం చెప్పాలి తను? గగన్ క్యాబిన్కి వెళ్తుండగా ఎవరో ఎదురొస్తుండడంతో అతని చేతిని విడిపించుకుంది. గగన్ పిఏ చరణ్ కనిపించాడు. ధరణి వైపు ఎవరా అన్నట్టు చూస్తూ, ప్రకాష్ సార్ వెళ్ళిపోయారు సార్, విషయం మీతో చెప్పమన్నారు అన్నాడు వినయంగా చరణ్. ఇంకా అక్కడే ఉన్న చరణ్ని చూసి వెళ్ళు అన్నాడు అతని మనసులో ఆలోచన గ్రహించినట్టుగా. చరణ్ ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆఫీస్ మొత్తం తెల్లగా నీటుగా అద్దాలతో తలతల్లాడిపోతోంది. అంతకుముందు 6 అంతస్తులు మాత్రమే ఉండేది, ఇప్పుడు 11 అంతస్తులైంది ఆ బిల్డింగ్. గగన్ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వగానే మరింత చల్లగా అనిపించింది. ఎంతో నీట్గా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఆ గదిని చూస్తూ నోరు వెళ్ళబెట్టింది ధరణి. ఇంతకు ముందులా లేదు, ఇప్పుడు కొత్తగా డిజైన్ చేయించుకున్నాడనుకుంటా. గ్లాస్ టేబుల్ మీద మూసివేయబడిన ల్యాప్టాప్, కొన్ని ఫైల్స్ ఏవేవో ఉన్నాయి అక్కడ. ఒకవైపు క్లయింట్స్ కోసం 2 కుర్చీలు, ఒకవైపు సోఫా ఉన్నాయి ఆ గది కిటికీ దగ్గరగా. అతని టేబుల్ మీద ఉన్న రిమోట్తో ఫ్యాన్ ఆన్ చేశాడు. మరోవైపు ఏసీ గాలి వీస్తోంది. 2 ఎందుకు, కరెంటు బిల్ దండగా అనుకుంది ధరణి మనసులో. కూర్చో, నాకు అరగంట పని ఉంది అని అన్నాడు గగన్. ధరణి సోఫాలో కూర్చుని వాలినట్టు పడుకుంది. వర్ష కాల్ చేసింది. ఏం చెప్పాలి అని అడిగింది గగన్ని చూస్తూ. అతని ముఖం చిట్లించి చూశాడు. ఎందుకంత కోపం అనుకుని అతని చూపులకు బెదిరి, నేనే మాట్లాడతానులే అని ఓ వెర్రి నవ్వు నవ్వి, వర్ష నీకోసం పీజీ రెడీ, ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని మాట ఇచ్చేసి కాల్ కట్ చేసింది ధరణి. కాళ్ళు పైకి పెట్టుకుని సోఫా రెక్క మీద వాలి కాల్ మాట్లాడుతూ ల్యాపికి కీబోర్డ్ మీద ప్రతాపం చూపిస్తున్న గగన్ని చూస్తోంది. అతని మాటల్లో గంభీర్యం, స్పష్టత, స్థిరత్వం, ముక్కుసూటితనం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కాదు, ఎప్పటి నుంచో చూస్తోంది తను. కాసేపటికి మొబైల్ చూసుకుంటూ టైం వెళ్ళబుచ్చింది. అతని పని అయిపోవడంతో వెనక్కి వాళ్ళి ఒళ్ళు విరుచుకుని ధరణిని చూశాడు గగన్. ఫోన్ చూసుకుని నవ్వుకుంటోంది ధరణి. లావణ్యతో చాట్ చేస్తోందన్నమాట. ఆఫీస్లో అందరి ముఖాలు ఎలా ఉన్నాయో, ఎలా వెలవెలబోయాయో లావణ్య చెబుతుంటే ధరణికి పిచ్చ హ్యాపీగా ఉంది. తను చేసింది కరెక్ట్, అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
ఉదయ్కి తన మీద అలాంటి ఆలోచన ఉంటే అది ఇప్పుడు పోతుంది అనుకుంది ధరణి. మరో 10 నిమిషాల వరకు కూడా చుట్టూ మరిచిపోయి మొబైల్ని తెగ నొక్కేస్తోంది ధరణి. చాటింగ్ పేరుతో కాటుక నిండిన ఆమె కనులు, తీరైన ఆమె కనుబొమ్మల మధ్య నల్లటి బొట్టు, విచ్చుకున్న ఆమె పెదవులు అన్నీ అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి గగన్కి. టేబుల్ మీద అన్నీ క్లియర్ చేసి పైకి లేచాడు. కుర్చీ పక్కకు లాగడంతో చప్పుడు వచ్చి ధరణి తల ఎత్తి పైకి చూసింది. ల్యాప్టాప్ బ్యాగ్లో పెడుతూ కనిపించాడు. తన ఫోన్ కూడా లోపల పెట్టేసి వెళ్ళడానికన్నట్టు లేచి నిలబడింది ధరణి. తల ఎత్తి చూసిన అతను దగ్గరికి రమ్మన్నట్టు ధరణికి సైగ చేశాడు. బుర్ర తిప్పేసి ఎందుకన్నట్టు చూసింది ధరణి. కథ కొనసాగుతోంది. ఇంతకీ మన ధరణి చూపించిన ధైర్యం, ఆమె వేసిన ప్లాన్ ఎలా ఉంది? మీకు నచ్చింది కదా? గొడవ చేయకుండా, ఏడ్చి చిరాకు పడకుండా చాలా తెలివిగా ప్రవర్తించింది మన ధరణి. అదన్నమాట సంగతి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.